నిష్ణాతులైనటువంటి అధ్యాపకులు లేదా ఆచార్యులు ఇటువంటి వాళ్ళతోటి పేపర్ సెట్టింగ్ చేయడం జరుగుతుంది. సో ఈ పేపర్ సెట్ చేసేటటువంటి క్రమంలో ఇక్కడి నుంచే మొదలుకొని ఎవరు పేపర్ సెట్ చేస్తున్నారు, తర్వాత ఎవరు పేపర్ సెట్ చేసి ఇస్తున్నారు, ఇచ్చే వాళ్ళది పేపరు ఎక్కడైతే ప్రింటింగ్ ప్రెస్ ఉందో వీటన్నిటిని కూడా మనం సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్ అంటారు. అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డబ్బులను ముద్రించడానికి ఎంతటి సెక్యూరిటీ ఉంటుందో ఈ సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్లో కూడా అంత సెక్యూరిటీ ఉండాలి. కానీ ఇవన్నీ కూడా ప్రైవేట్ రంగంలో ఉన్నాయి కాబట్టి ఉదాహరణకు తెలుగు పేపర్లు కలకత్తాలో ప్రింట్ చేస్తారు, కలకత్తాకు సంబంధించినటువంటి పేపర్లు హైదరాబాద్లో ప్రింట్ చేస్తారు. ఇట్లా రకరకాలైనటువంటి ఈ యొక్క సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్లు వీళ్ళకి సంబంధించి కొంత సెక్యూరిటీకి సంబంధించి బ్యాంకులు ఏ విధంగా అయితే డబ్బులు ప్రింట్ చేయడానికి కొంత ఈ సెక్యూరిటీ ఉంటుందో వీళ్ళకి కూడా అటువంటి సెక్యూరిటీ కోడ్స్ కొంచెం ఉంటాయి. తర్వాత రకరకాలైనటువంటి ప్రికాషన్స్ తీసుకుంటారు. కానీ ఈ యొక్క ఐటీ వచ్చిన తర్వాత మనం ఎంతైతే జాగ్రత్తలు తీసుకుంటున్నామో ఈ జాగ్రత్తలను బ్రేక్ చేయడానికి ఉండేటటువంటి వ్యక్తులు శక్తులు కూడా పెద్ద ఎత్తున ప్రచారంలో ఉన్నారు. ముఖ్యంగా ఈ యొక్క నీట్ పరీక్షకు సంబంధించి ప్రధానంగా ఇప్పుడు మొన్న లీక్ అయినటువంటిది ఎవరైతే పేపర్ సెట్ చేసిండ్రో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏ క్వశ్చన్స్ ఇచ్చారో వాళ్ళని తెలుసుకోవడం ఇటువంటివన్నీ కూడా జరిగినాయని చెప్తున్నారు. లేదు మనం 2020 కంటే ముందు తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి 18లో జరిగినటువంటి ఈ పరీక్షకు సంబంధించి చూస్తే ఏ క్వశ్చన్ పేపర్ ఎక్కడైతే ప్రింట్ అవుతుందో ఆ ప్రింటింగ్ ప్రెస్లోకి వెళ్ళి ఆ ప్రింటింగ్ ప్రెస్లోనే 3 sets ఆఫ్ క్వశ్చన్ పేపర్స్ను తీసుకొని బయటికి రావడం జరిగింది. ఈ 3 sets ఆఫ్ క్వశ్చన్ పేపర్స్ ఏముంటాయంటే ప్రతి క్వశ్చన్లో 100 క్వశ్చన్లు ఉంటాయి. ఏలో 100 క్వశ్చన్లు ఉంటాయి, బిలో 100 క్వశ్చన్లు ఉంటాయి, సిలో 100 క్వశ్చన్లు ఉంటాయి. కానీ క్వశ్చన్ నంబర్స్ అక్కడ 1వ క్వశ్చన్ ఇక్కడ 16వ క్వశ్చన్గా అట్లా చేయడంతో 3 sets ఆఫ్ క్వశ్చన్ పేపర్స్ ఉంటాయి. వీళ్ళు ఏం చేశారు, ఆ క్వశ్చన్ పేపర్ మొత్తం తీసుకొని వచ్చి విద్యార్థులందరికీ ఇస్తే ఇది ప్రచారం అయిపోతుంది, పేపర్ అవుట్ అయిందని అని చెప్పి విద్యార్థులను ఎవరైతే ఫర్ ఎగ్జాంపుల్ మీరు పేపర్ కొంటే మిమ్మల్ని ఫ్లైట్ తీసుకుపోయి బెంగళూరులో పెట్టి ఆ విధంగా వాళ్ళందరినీ పరీక్ష రోజు ఉదయం ఫ్లైట్లో తీసుకొని వచ్చి రాపిచ్చి ఇదంతా కూడా గందరగోళం జరిగింది. సో ఇక్కడ నేను ప్రధానంగా ఈ యొక్క నీటు పరీక్షకు సంబంధించి జరుగుతున్నటువంటి ఈ యొక్క లీకేజీ యొక్క ప్రహాసనం ఏదైతే ఉందో వాళ్ళు చేసే ఆపరేషన్ పద్ధతులు ఏవైతే ఉన్నాయో ఆల్మోస్ట్ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు సేమ్ కనిపిస్తుంది. ఓకే, అంటే ఇక్కడ ఇద్దరు వ్యక్తులు ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తున్నారు. ఒకరు పాత్రదారులు. ఇది వీళ్ళందరూ కూడా ప్రొఫెషనల్ హ్యాబిచుయేటెడ్ లీకేజీకి సంబంధించినటువంటి మాస్టర్ మైండ్స్. అంటే వీళ్ళ వృత్తి ఏం లేదు, పేపర్ లీకేజ్ చేయడము తద్వారా డబ్బులు సంపాదించడమే వీళ్ళ యొక్క ప్రొఫెషన్. అయితే ఇక్కడ పాత్రదారులు వేరు, సూత్రధారులు వేరు. వ్యాపం కుంభకోణంలో కానీ లేదా తెలంగాణ ఎంసెట్ పేపర్లో కానీ దొరికినటువంటి ఈ యొక్క ప్రత్యక్షంగా దాంట్లో పాల్గొన్నటువంటి దొంగలు ఎవరైతే ఉన్నారో అందులో మెజారిటీ ప్రతి సంవత్సరం కూడా 3-4 చనిపోవడమే తప్ప ఒకడు పోలీస్ స్టేషన్లో చనిపోతాడు, ఒకడు ఆత్మహత్య చేసుకుంటాడు, ఇంకోడిని యాక్సిడెంట్లో చంపేస్తారు. ఈ విధంగా ఎవరు దొరకరు. ఎప్పుడైతే పాత్రదారులు దొరకరో సూత్రధారులను పట్టుకోవడం కూడా కష్టంగా ఉంది. దీంతో ఈ యొక్క పరీక్షా విధానానికి ఇది ఒక సవాల్గా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తర్వాత ఇక్కడ మనం ప్రధానంగా కొంతమంది ఈ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని తీసి పడేయాలి, దీన్ని తీసుకుపోయి హైదరాబాద్లో ఉన్న మూసీ నదిలో పడేయాలి, ఎందుకు అంటే నీట్ యొక్క లీకేజ్కి మొత్తం ఇదే కారణము అనేటటువంటిది. అయితే ఇక్కడ మనము ఏదో పొలిటీషియన్స్ మాట్లాడుకున్నట్టుగా మాట్లాడుకోకుండా, ప్రతిపక్షాలు మాట్లాడుకున్నట్టుగా మాట్లాడుకోకుండా ఇప్పుడు ఈ యొక్క నీట్ పరీక్షను అమల్లోకి తెచ్చిందే కాంగ్రెస్ పార్టీ. అప్పుడు వ్యతిరేకించింది భారతీయ జనతా పార్టీ గుజరాత్ శాఖ, మహారాష్ట్ర భారతీయ జనతా పార్టీ వ్యతిరేకించింది. కానీ సుప్రీంకోర్టు నిర్ణయం కాబట్టి
యాక్సెప్ట్ చేయక తప్పలేదు. ఇప్పుడు ప్రతిపక్షాలు ప్రధాని ఇంటిని ముట్టడించే ప్రయత్నం చేస్తుంది. తర్వాత ఎవరో ఒక ఆయన ఎక్కడో అజ్ఞాతంలో కాశ్మీర్లో ఉండి ఇప్పుడు ఢిల్లీలో వచ్చి తన యొక్క ఆమరణ నిరాహార దీక్ష చేసి దీన్ని దేశవ్యాప్తంగా ఇష్యూ చేశాడు. తర్వాత ఇంతవరకు అక్కడక్కడ గోడల్లో కనిపించేటటువంటి ఈ కాక్రోచెస్ కూడా ఇప్పుడు రోడ్డుపైకి వచ్చి నీట్ పేపర్స్ పైన విపరీతంగా తమ యొక్క నిరసన గలాన్ని తెలియజేస్తుంది. అసలు మన కాక్రోచ్లకు నీట్ పేపర్కి ఏం సంబంధము అంటే ఎవరికి అర్థం కాదు. తర్వాత నేను ఇట్లే అడిగితే ఒక ఆయన ఏం చెప్పాడంటే ఇది కాక్రోచులు కావు, కాక్రోచుల రూపంలో ఉన్నటువంటి ముసుగేసుకొని వచ్చినటువంటి వాళ్ళు. అంటే ఇక్కడ అల్టిమేట్గా మనకు అర్థమవుతున్నది ఏంటంటే పొలిటికల్గా వీళ్ళు చేస్తుంది తప్పని మనం చెప్పలేం. ప్రభుత్వం యొక్క బలహీనత కానీ ప్రభుత్వం చేతగానితనం కానీ ప్రభుత్వం ఒకవేళ జారీ కింద పడితే తప్పకుండా ప్రతిపక్షం అనేటటువంటిది నవ్వే అవకాశం ఉంటుంది, నవ్వాల్సినటువంటి అవసరం కూడా ప్రజాస్వామ్యంలో ఉంటుంది. దాన్ని ఎవరు కాదంటారు. కానీ పొలిటికల్గా ఇది ఏదో ఛాన్స్ దొరికింది కదా అని చెప్పి దీన్ని ఎక్కువగా ఇష్యూ చేసి విద్యార్థులను తల్లిదండ్రులను వాళ్ళ యొక్క ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేటటువంటి ప్రయత్నం కూడా ఒక స్థాయిని మించి మంచిది కాదనేది నా అభిప్రాయం. రెండోది ప్రభుత్వం కూడా సీరియస్గా దీని పట్ల స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. నీట్ పరీక్ష ఏదైతే లీక్ అయిందో దీనికి సంబంధించినటువంటి చర్యలు ఏవైతే ఉన్నాయో కఠినమైనటువంటి చర్యలు తీసుకున్నటువంటి దాఖలాలు కానీ లేదా 10 మందిని అరెస్ట్ చేసినటువంటి దాఖలాలు కానీ లేకపోతే కొంతమందిని తొలగించినటువంటి దాఖలాలు కానీ ఇటువంటివన్నీ కూడా కొన్ని చర్యలు తీసుకున్న పెద్దగా దాని మీద ప్రజలకు ఏం కాలేదు. తర్వాత ఇవన్నీ కాకుండా భారతీయ జనతా పార్టీ వర్సెస్ ఇప్పుడు ఏవైతే ఈ లెఫ్ట్ పార్టీస్ కానీ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కానీ తర్వాత ఈ విధంగా ఇప్పుడు నక్సలైట్లు అర్బన్ నక్సలైట్లు ఈ విధంగా తర్వాత ఈ యొక్క అనేక రకాల భారతీయ జనతా పార్టీ సర్కారుకు వ్యతిరేకంగా ఉండే వ్యక్తులు శక్తులు అందరూ కూడా రాజకీయంగా ఒకటై ఓడించడానికి అవకాశం లేనటువంటి పరిస్థితుల్లో కూడా ఇప్పుడు వీళ్ళంతా ఒకటై జంతర్ మంతర్లో సమావేశాలు నిర్వహిస్తున్నారు. సరే, ఇప్పుడు చాలామంది దీన్ని రాజకీయంగా ఉపయోగించుకోవచ్చు, దాని గురించి పెద్ద చర్చ అవసరం లేదు. దాన్ని కూడా నేను తీవ్రంగా తప్పుపడుతున్నాను. ప్రకాష్ రాజుకు నీట్ పేపర్కి ఏం సంబంధం? ప్రకాష్ రాజుకు నీట్కి పేపర్కి ఏం సంబంధం? సో కాబట్టి ఇటువంటివన్నీ కూడా రాజకీయంగా బీజేపీ పైన కొంత దాడి జరుగుతుందనేటటువంటిది మనం పక్కకు పెడితే ఇప్పుడు అల్టిమేట్గా ఇక్కడ తెలంగాణలో పరీక్ష పేపర్ లీక్ అయింది కాబట్టి ఇక జేఎన్టీయూ వద్దు, ఏపీపీఎస్సీ పరీక్ష లీక్ అయింది కాబట్టి ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వద్దు, లేకపోతే ఈ ఇంటర్మీడియట్ పేపర్ లీక్ అయింది కాబట్టి ఇంటర్మీడియట్ వద్దు, ఇది దీనికి పరిష్కారం కాదు. అయితే ఈ 15-20 రోజుల్లో చర్చకు వస్తున్నటువంటి అంశాలు కానీ లేదా నీటు పట్ల ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు కానీ ఉదాహరణకి ఏమంటున్నారు, ఇంటర్మీడియట్ మార్కులకు 50% వెయిటేజ్ ఇస్తే మిగతా 50% పరీక్ష నిర్వహిస్తే దీనిపైన కొంచెం ఒత్తిడి తగ్గే అవకాశం ఉంటుంది అనేటటువంటిది ఒక చర్చ వస్తుంది. కానీ అప్పుడు ఈ ఒత్తిడి అనేటటువంటిది ఇంటర్మీడియట్ పరీక్షల పైన పడి ఇంటర్మీడియట్ పరీక్షలు నిర్వహించేటటువంటి శక్తి ఇంటర్మీడియట్ బోర్డులన్నీ కోల్పోతాయి. తర్వాత మీరు బీహార్లో పరీక్షలు చూస్తే సగం మంది విద్యార్థులు పరీక్షలు సెంటర్లో రాస్తే సగం మంది విద్యార్థులు పరీక్షలో బయట రాసి పేపర్లు తీసుకొచ్చి ఇచ్చేటటువంటి సంస్కృతి మనకు కనిపిస్తాయి. మీరు బీహార్ ఎగ్జామినేషన్ సిస్టమ్ అని గూగుల్లో కొడితే కిటికీలకు అన్ని కిటికీలకు వేలాడి ఉంటారు తల్లిదండ్రులు అందరూ, లోపలికి చిట్టీలు ఇవ్వడం అది ఇది జరుగుతూ ఉంటుంది. సో ఇవన్నీ కూడా కొన్ని తప్పులు, అంటే దాన్ని పూర్తి స్థాయిలో తీసుకోలేము. ఇవి కాకుండా ఇంకా కూడా నీట్ అనేటటువంటి దానికి రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున యంత్రాంగం లేదు.